గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఢిల్లీతో అర్జెంటుగా పనిపడిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. సుమారు 2.5 నెలల క్రితం తెలంగాణలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ ఓడింది. కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు. ఆనాటి నుంచి ఆయన చాలా సమయం ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఆయన ఒక భారీ సభతో జనంలోకి వచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ బీఆర్ఎస్ ను గేరప్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వేలు చూస్తే కాంగ్రెస్ లేదా బీజేపీకి మొగ్గు అని చెబుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోకపోతే ఒక ప్రాంతీయ పార్టీగా మరిన్ని కొత్త ఇబ్బందులతో కూరుకొనిపోయే ప్రమాదం ఉంది అని విశ్లేషణలు వస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ ఒంటరి పోరు చేస్తే కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని లేదా బీజేపీ బలంగా ఉన్న చోట్ల కొన్ని సీట్లు కొట్టుకుపోతుందని కూడా అంటున్నారు. దీంతో పొత్తులకు బీఆర్ఎస్ ఆలోచిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులకు సుముఖంగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇది అనివార్యమని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే బలంగా కూటమి కట్టి కాంగ్రెస్ మీద పోరాడటం సులువు అవుతుందని అంటున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి పొత్తు పార్టీగా కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం ఏర్పడితే కేంద్ర మంత్రి పదవులు కూడా సాధించవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఒక సర్వే చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఆ సర్వేలో బీజేపీకి 9 సీట్లు, కాంగ్రెస్ కి 4 సీట్లు, బీఆర్ఎస్ కి 3, మజ్లిస్ కి 1 సీటు వస్తుందని తేలింది అని అంటున్నారు. దాంతో బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ తానుగా పరిగెట్టుకొని మరీ ఢిల్లీ వెళ్తున్నారు అని అంటున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇటీవల ముగిశాయి. ఉత్తరాది పొత్తులలో క్లారిటీ తెచ్చుకున్న బీజేపీ సౌత్ మీద ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో ఇప్పటికే జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే వీడిపోయింది. ఇతర చిన్న పార్టీలతో కూటమి కట్టాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పొత్తుల విషయంలో క్లారిటీ కోసం చూస్తోంది. ఏపీలో చంద్రబాబుతో పొత్తు కుదిరినట్టే అంటున్నారు. ఇక తెలంగాణలో ఒంటరి పోరే అని బీజేపీ నేతలు చెబుతున్నా అక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకోరాదు అన్న పట్టుదల బీజేపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. దాంతో బీఆర్ఎస్తో పొత్తుకు బీజేపీ పెద్దలు కూడా సుముఖంగా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఇన్ని రకాలైన ఆలోచనల చర్చన నడుమ కేసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్తో తెలంగాణ రాజకీయాలలో కీలకమైన మార్పులు సంభవిస్తాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పొత్తులు ఎత్తులు వ్యూహాల మధ్య గులాబీ బాస్ హస్తిన పర్యటన తొందరలోనే ఉంటుందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్తో పొత్తుల ఊహాగానాలను మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు కొట్టేస్తున్నారు. మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు ఉంటాయా లేవా అన్నది కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.